నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కాంగ్రెస్ పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా టి సుబ్బరామిరెడ్డి గారు పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు మనకి వినిపించడమే కాకుండా క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది వైసీపీ పార్టీ నుంచి. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతున్నట్లయితే వైజాగ్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపెట్టే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా టి సుబ్బరామిరెడ్డి గారు పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది అదే ఒకటి ఎత్తైతే, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేయబోతున్నారు. సో అక్కడి నుంచి అయితే మనకి వైసీపీ నుంచి అది క్లారిటీ ఉంది, బొత్స ఝాన్సీ వైజాగ్ ఎంపీ అని. బట్ వీళ్ళిద్దరూ ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి వర్క్ చేయడం జరిగింది. సో మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు పోటీ పడుతున్నారు కాబట్టి వైజాగ్ ఎంపీలుగా వైజాగ్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే యాక్చువల్గా సుబ్బరామిరెడ్డి గారు పేరు చెప్తే ఒక వైజాగే కాదండి, యావత్ భారతదేశంలో కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. అంటే చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్టు. నాకు తెలిసి భారతదేశ వ్యాప్తంగా ఉండే ఈ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ కానీ పెద్ద పెద్ద స్టేట్స్లో కూడా ప్రతి స్టేట్లోనూ ప్రతి మేజర్ మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఆయనకు ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. అంటే ఆయన ఆ స్థాయిలో ఉంటుంది ఆ బిజినెస్ కానీ. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్లో గతంలో ఆయన ఎంపీగా కూడా చేశారు. చాలా వరకు అంతేకాదు, ఆయన కళాబంధు అని బిరుదు కూడా ఉంది ఆయనకి. అంటే సినిమా వాళ్ళు కూడా బాగా సుపరిచితులే, సినిమా రంగానికి కూడా బాగా సుపరిచితులు. సో సినిమాకు సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ఎక్కడ ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు కొంత వయసు మీరిన వల్ల కొద్ది ఎక్కువగా కనబడట్లేదేమో కానీ సుబ్బరామిరెడ్డి గారు ఖచ్చితంగా కనబడేవారు. ఆయన శివభక్తుడు. పైగా ప్రతి మహాశివరాత్రికి కూడా వైజాగ్లో బీచ్లో కార్యక్రమం నిర్వహించడం, లేదంటే ఎవ్రీ సమ్మర్ వస్తే వైజాగ్లో ఎక్కడైతే నీళ్ళకి కటకట అయిపోతుందో అటువంటి ప్రదేశాలకి వాటర్ ట్యాంకులు పంపించడం, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. మెయిన్ పార్టీకి మాత్రం ఎలక్షన్స్ టైంలో చాలా ఫండింగ్ కూడా ఆయనే ఇచ్చేవారని కూడా టాక్ ఉంది. సో అటువంటి సుబ్బరామిరెడ్డి గారు ఒక్క బొత్స సత్యనారాయణ గారే కాదు, చాలామంది నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎందుకు మరి అజాత శత్రువుగానే ఉంటాడు. ఆయన అందరితో అంత మంచి ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేస్తుంటాడు ఆయన. సో గతంలో ఈయన పీసీసీ చీఫ్గా చేశారు బొత్స గారు, తర్వాత మంత్రిగా కూడా చేశారు. కాబట్టి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సుబ్బరామిరెడ్డి గారు చాలా యాక్టివ్గా కూడా ఉండేవారు, దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ. చెప్పాను కదా, అందరితో చాలా ఇదిగా ఉంటాడు ఆయన. సో ఇప్పుడు ఆయన మరలా కాంగ్రెస్ ఏదైతే ఆంధ్రాలో కాంగ్రెస్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే షర్మిలా గారికి పీసీసీ చీఫ్ ఇవ్వడం, దాని బాధ్యతని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఖచ్చితంగా క్షణం కూడా ఆలోచించకుండా షర్మిలా గారు సపోర్ట్ చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం, వీటి నేపథ్యంలో కాంగ్రెస్కి మళ్ళీ ఏదో చిన్న ఊపు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో తెలియదు కానీ సీట్లు గెలుచుకుంటారంటే క్వశ్చన్ మార్కే, అంత స్థాయిలో రాకపోవచ్చు. కానీ కాంగ్రెస్కి అయితే మళ్ళీ కొన ఊపిరితున్న కాంగ్రెస్ మళ్ళీ విజృంభించే అవకాశం అయితే ఉంది. అందువల్ల మరలా ఈ సీనియర్ నాయకులు ఇటువంటి వాళ్ళు ఒక ఊరికే మళ్ళీ వాళ్ళ ఉనికి చాటుకోవడానికి పోటీ చేసే ప్రయత్నంలో భాగంగా సుబ్బరామిరెడ్డి గారి పేరు మరలా వైజాగ్ వినిపిస్తోంది. సో మరోవైపు మీరు అన్నట్టు వైసీపీ నుంచి బొత్స గారికి ఈసారి ఆయనకి కూడా ఇవ్వకుండా వాళ్ళ మిసెస్కే ఎంపీ స్థానం ఇచ్చి కుటుంబ సభ్యులు 3-4 కూడా ఆయన ఒక్కరికే కానీ లేదా కుటుంబ సభ్యులు వాళ్ళ మేనల్లుడు కానీ ఎవరికో ఒకరికే ఇచ్చే అవకాశం ఉందని కూడా వైసీపీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి బొత్స గారికి కూడా ఇవ్వకుండా ఓన్లీ బొత్స గారి మేనల్లుడికి, అలాగే వాళ్ళ వైఫ్ ఝాన్సీ గారికి ఏంటంటే విజయనగరం ఎంపీగా ఉండేవారు, ఆవిడ వైజాగ్ ఎంపీగా పోటీ చేయడానికి వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే గత పూర్వాశ్రమంలో ఎలా ఉండేదంటే ఇద్దరు కాంగ్రెస్ తరఫున పనిచేశారు. సో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ సుబ్బరామిరెడ్డి గారికి బొత్స గారు రాజకీయ గురువు గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆయన పేరు పెనుమత్స రాజు గారు అంటారు. సో అంటే ఇప్పుడు లేరు, ఆయన పాపం ఆలో చేశారు. సో అప్పటి నుంచి కూడా బొత్స గారికి సుబ్బరామిరెడ్డి గారికి మంచి కాంట్రాక్ట్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశమే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి వైసీపీ గురించి. కానీ కాంగ్రెస్ అసలు ఇప్పుడు ఇంకా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎవరూ గెలిచే అవకాశం లేదు. బట్ ఉన్న ఓటు కూడా ఇంకాస్త చీలిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది వైసీపీకి. ఎందుకు, అటువైపు కాంగ్రెస్లో ఒకప్పుడు మంచి ఇదిగా ఉన్న సుబ్బరామిరెడ్డి గారు ఇటువైపు చూస్తే భార్య, ఇటువైపు అని మాట్లాడతారు. మరోవైపు టీడీపీ మేని అలాగా ఉండనే ఉంది. ఈసారి టీడీపీ జనసేన అలయన్సే పూర్తి స్థాయిలో గెలుచుకుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో
ఒకవేళ సుబ్రహ్మరెడ్డి గారు పోటీ చేస్తే వైసీపీకి ఇంకాస్త మైనస్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే బొత్స గారు కూడా పూర్తిగా విమర్శించలేరు కాంగ్రెస్ తరపున, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి. ఇప్పుడున్న సోకాల్ నాయకులందరూ కూడా ఎక్కువగా కాంగ్రెస్ అంటే మొదటి నుంచి ఉన్న పార్టీ కాబట్టి, అయితే కాంగ్రెస్ లేదా టీడీపీలో చేసి వచ్చిన వాళ్ళే. మిగతా పార్టీ ఇప్పుడు జనసేన, బీఆర్ఎస్ ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా పుట్టుకొచ్చినాయి, 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద పుట్టుకొచ్చినాయి కాబట్టి. బట్ వైసీపీకి కొంత మైనస్ అవ్వచ్చు. ఒకవేళ ఈయన పోటీ చేసినా జస్ట్ ఆయన మరలా ఆయన ఉనికిని చాటుకోవడానికి పోటీ చేస్తే చేయాలి తప్ప కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుందంటే మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలాగ ఉన్నాయి. కాంగ్రెస్ ఆంధ్రాకి అన్యాయం చేసిందని చాలా వరకు ఫీలింగ్ ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లాగానే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకుండా, స్పెషల్ స్టేటస్ ఏమి ఇవ్వకుండా, వచ్చిన ప్రాజెక్టులు కూడా సరిగ్గా అమలు చేయకుండా, లైక్ రైల్వే ప్రాజెక్టు లాంటి వైజాగ్కి, వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలకు కూడా అంత ఉనికి లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో, అలాగే కాంగ్రెస్ నుంచి ఎవరు చేస్తున్నారు అనేది మనకు క్లారిటీ, పేర్లు వినిపిస్తున్నాయి. బట్ బీజేపీ నుంచి కావచ్చు, జనసేన, టీడీపీ పొత్తుకు సంబంధించి వైజాగ్ ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారో మనకి ఇంకా క్లారిటీ రాలేదు. సో మేబీ వీళ్ళ పేర్లు ఏవైనా బయటకు వచ్చిన తర్వాత అప్పుడేమన్నా వీళ్ళిద్దరి మధ్య ఇంపాక్ట్ కొంచెం తగ్గడమో, లేట అటు ఇటు పర్సంటేజ్ ఆఫ్ చేంజెస్ అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏమంటారు? కష్టం. అంటే అదే చెప్తున్నాను కదా, కాంగ్రెస్కి అయితే మహా అయితే కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది తప్ప సీట్లు గెలుచుకుంటారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకవైపు కొన్ని రకాల సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే మ్యాక్సిమం టీడీపీకి 120 to 140, కొన్ని 120 అని చెప్తున్నాయి, కొన్ని 140 అని చెప్తున్నాయి. సో అమాంగ్ ది ఫిగర్ 130 అలా వేసుకుందాం, ఇప్పుడు 140 వేసుకున్నాం అనుకోండి. రిమైనింగ్ అక్కడికి ఇంకా 45 అని ఉన్నాయి. ఆ 45లో ఒక 20 వైసీపీకి వస్తే రావచ్చు కాక 20 కూడా ఎలా కూడా వస్తాయంటే, మొన్న అక్కడ కామారెడ్డిలో సిచ్యువేషన్ జరిగింది చూసారా, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు రెండు పోటీ పడితే రమణారెడ్డి గారు గెలిచారు బీజేపీని. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైనా బలమైన నాయకులు రెండు పోటీ పడినప్పుడు వైసీపీకి వస్తే రావాలి తప్ప. కానీ ఈసారి ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ మంది గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. రెబల్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఒక 8 నుంచి 10 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నప్పుడు వైసీపీకి ఒక 20, మిగతా కొన్ని చిన్న చిన్న పార్టీలు ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే మిగతా అభ్యర్థులకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. బట్ అన్ని సర్వేలు చెప్పేది టీడీపీ జనసేన అలయన్స్ అయితే మాత్రం 120 to 140 మధ్యలో వస్తాయి. మిగతా ఏమన్నది ఇంక వాళ్ళు సర్దుకోవడం చేసుకోవాల్సిందే తప్ప. బట్ కాంగ్రెస్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇప్పుడు కాకపోతే 2029కైనా కాస్త పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఇదే స్టాండ్తో ఇక్కడ తెలంగాణలో ఎంత బాగా కష్టపడి చేశారో, తెలంగాణలో ఎటువంటి నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లారో అక్కడ కూడా అదే ధోరణితో వెళ్తే 29కి మరలా కొన్ని సీట్లను తెచ్చుకోవచ్చు, పుంజుకోవచ్చు అంతే. కానీ ఇప్పుడైతే మాత్రం క్వశ్చన్ మార్కే. అంటే నేను నో అని చెప్పలేను. బట్ సో ఇంకా అంటే వేరే పార్టీలకు సంబంధించిన జాబితా కూడా ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి అప్పుడు ఏమైనా ఇంపాక్ట్ ఎలా చూపించబోతుంది అనేది మనం ఒక అంచనా వేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఓన్లీ కాంగ్రెస్ తరపు నుంచి ఏమో టి సుబ్రహ్మరెడ్డి గారు అండ్ వైసీపీ నుంచి ఏమో బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అక్కడ కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే జరగచ్చు, చెప్పలేము. ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత కూడా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి లెట్స్ సీ, వెయిట్ అండ్ సీ అన్నట్టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.